గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ డే. సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అట్లాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రమాణ స్వీకారం కూడా ఉందని అన్నారు. సో మంచి వేవ్లో వెళ్తున్నది రాష్ట్రం. ఎన్నికల తర్వాత, రిజల్ట్స్ తర్వాత అన్నీ కూడా మంచి పరిణామాలు జరుగుతున్నాయి అనే ఈ ఇదిలో నేను నా చిన్న సలహా, ఒక కామన్ మ్యాన్గా నా ఆలోచన ఈరోజు చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరినీ దృష్టిలో ఉంచుకుని చెప్పాలనుకుంటున్నాను. నేను యాక్చువల్గా ఈ సిచ్యుయేషన్, ఈ క్రైసిస్, రాష్ట్రం వెనకబడింది అనొచ్చు, అప్పులు పెరిగినాయి అనొచ్చు, లేకపోతే పరిపాలన ఇంతకుముందు చేసిన పరిపాలన బాగాలేదు అని చెప్పి వాళ్ళని తిరస్కరించిన ఈ తీరు, ఈ అన్నిటికీ కూడా కారణం యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారని నేను అంటాను. ఎందుకంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు ఏ పదవి ఆశించకుండా టీడీపీకి సపోర్ట్ చేశారు. అప్పుడు ఆయన ఏమీ పదవులు ఆశించలేదు, ఆయన కనీసం పోటీ చేయలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి సపోర్ట్ చేశారు. ఆ విధానంలో ఆయన 2014లో సీఎం అయ్యారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫస్ట్ సీఎం అయ్యి కొంచెంగా పుంజుకుని ముందుకెళ్తున్న తరుణంలో పొలిటికల్ డిస్టర్బెన్సెస్ వచ్చి మళ్ళీ అట్ ది ఎండ్ ఆఫ్ 2019 వచ్చేసరికి బీజేపీ బీజేపీ అయిపోయింది, ఈయన అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఒంటరి, ఎవరి కాళ్ళు ఏ చుట్టగా ఆ పుట్ట అయిపోయి ఒంటరి వాళ్ళు అయిపోయి 2019 ఎన్నికలు వచ్చేసరికి ఎవరి దారిని వాళ్ళు పోటీ చేసుకున్నారు. అది ఒక పెద్ద ఫ్యాక్టర్ వైసీపీ గెలవటానికి. అంటే వైసీపీకి అంత అవకాశం ఉంటుందా, అంత బలం ఉన్నదా, వచ్చే అవకాశం ఉందా అనే ఆలోచన చేయలేకపోవటం కానివ్వండి, మనకున్న బలాన్ని ఎక్కువగా ఊహించుకోవటం కానివ్వండి, ఇది సరిపోతుందిలే మనం ముందుకెళ్ళచ్చు అని ఎవరికాళ్ళు మేము పవర్లోకి వస్తామన్న ధీమా మీ యొక్క ఇగోస్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కువగా మనల్ని మనం ఊహించుకోవడం అవ్వచ్చు. ఏదైనప్పటికీ కూడా రాష్ట్రానికి 2019లో జరిగిన ఆ వైసీపీ పార్టీకి అధికారంలోకి రావడానికి దోహదపడిన ప్రముఖుల్లో యాక్చువల్గా వీళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు, పార్టీకి సంబంధించిన శ్రేణులు అన్నీ కూడా ఎవరికాళ్ళు పనిచేసినాయి. అప్పుడు ఏదైనప్పటికీ కూడా ఒక్కసారి అధికారం ఇవ్వండి, ఒక్కసారి అన్నారు, ఇచ్చారు. ఆ పరిపాలన సంబంధించి జరిగిన అన్ని అప్పులకు సంబంధించి కానివ్వండి, ప్రజలకు జరిగిన నష్టం వైపు కానివ్వండి, రాష్ట్రానికి జరిగింది కానీ ఏదైనా కూడా పరిపాలన బాగాలేదనే కదా ఇప్పుడు వాళ్ళని తిరస్కరించారు. అది ఒక ఫ్యాక్టర్. ప్లస్ వీళ్ళు మళ్ళీ ముగ్గురు కలవటం ఒకటి. ఈ ఓటు షేరు అధికార పార్టీ యొక్క నెగిటివ్ ఓటుని చీలనివ్వను అని చెప్పి వెళ్ళి ఇప్పుడు అధికారం తెచ్చుకున్నారు. కానీ 19లో నుంచి ఈ 24 దాకా జరిగిన రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి సంబంధించి అన్నీ కూడా బాధ్యత ఖచ్చితంగా వీళ్ళే తీసుకోవాలి. ప్రజలకు జరిగిన నష్టం కావచ్చు, రాష్ట్రంలో జరిగిన ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని సక్రమంగా, సవ్యంగా వీళ్ళు చేసిన పాపమే ఖచ్చితంగా. ఎందుకంటే ఆ రోజే కనుక వీళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండొచ్చు, ఆ జ్ఞానం ఉండి, ఆ వివేకంతో ఇలా చేస్తే మనకు ఏమన్నా పొరపాటు చేస్తున్నామేమో అనే ఆలోచన ఆ రోజున లేకపోవటం రాష్ట్రానికి జరిగిన నష్టం. కాబట్టి నా విన్నపం కామన్ మ్యాన్ ఏంటంటే, ఎవరన్నా మర్చిపోవచ్చు పొరపాటున అప్పుడు జరిగిన సిచ్యుయేషన్స్. ఈ రోజున అది ఎందుకు అంటున్నానంటే, ఇవాళ మళ్ళీ ప్రమాణ స్వీకారం వీళ్ళిద్దరూ చేయటం, వీళ్ళ మంత్రివర్గం చేయటం, అధికారంలో రావటం అంతా చాలా హ్యాపీ, చాలా బాగుంది. కానీ మళ్ళీ ఈ రూలింగ్లో మా మాట నెగ్గలేదు, లేకపోతే మేము అనుకుంటున్నట్టు జరగట్లేదు, ఇట్లాంటి ఏదైనా సిచ్యుయేషన్స్ వచ్చి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి మళ్ళీ 2029 ఎన్నికలకు వెళ్ళే సమయానికి రాష్ట్రాన్ని ఇంకొక సిచ్యుయేషన్స్లోకి, ఇంకో సినారీలో తీసుకెళ్ళకుండా చాలా హెల్దీ అట్మాస్ఫియర్లో కామన్ మ్యాన్కి ఎప్పుడు కూడా భయం ఉంటుంది. కీడించి మేలుంచుతారు, అంతా మంచి జరగాలని కోరుకుంటారు. కానీ ఇలా జరిగితే అలా జరుగుతుందేమో, అది చేస్తే మనకు నష్టం కలుగుతుందేమో అనే భయాందోళనలో బతుకుతుంటాడు.
కాబట్టి మంచి జరగాలని కోరుకుంటాం, కానీ కొంచెం స్పృహలో ఉండి తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, చేసే పనులు అవనివ్వండి, ప్రజలకి రాష్ట్రానికి మేలు చేసే విధంగా, తద్వారా మీరు కూడా పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని, మీరు చేసిన ఆ నష్టం వల్ల కలిగిన రాష్ట్రానికి కలిగిన ఈ కష్టం మీరే మీ చేతులతో స్వయంగా ఈ అధికారం తీసుకున్న తర్వాత మీరు లాభం చేకూర్చాలని చెప్పి ఆ అధికారంతో మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము.